నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్లన్నీ గెలుపొందడం ఖాయం. భీమవరంలో ధీమా వ్యక్తం చేసిన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ అధ్యక్షులు సత్యనారాయణ. తణుకులో పోటాపోటీగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసిన రెండు పార్టీల అభ్యర్థులు కారుమూరి ఆర్మిల్లులు, వెంట ఉన్న పార్టీల నాయకులు. తణుకులో గుర్తు తెలియని మృతదేహానికి దహన సంస్కారం చేసి ఆదర్శంగా నిలిచిన ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సభ్యులు. ఆధ్వర్యం వహించిన ప్రసన్న కుమార్. గెలిపే లక్ష్యంగా ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు పనిచేయాలి. తాడేపల్లిగూడెంలో పిలుపునిచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. పాల్గొన్న టీడీపీ బీజేపీ నాయకులు. పాలకొల్లు పట్టణంలో పాదయాత్రతో ప్రజలను కలిసి ఓట్లడిగిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు. తనను మళ్లీ గెలిపిస్తే ఆచండ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా. పెనుగొండ మండలంలో ప్రజలకు హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏపీలో నిండిన పేదల సంక్షేమ పథకాలు. పెరవలి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఈ నెల 18న రావులపాలెం విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రకటించిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. ప్రయాణికుల వేసవిదాహం తీరుస్తున్న సత్యసాయి సేవా సంస్థలు. ప్రశంసించిన రావులపాలెం ఆర్టీసీ అధికారులు. ఏలూరు జిల్లాలో జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల నిర్వాహకులు. వెల్లడించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని ఈ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ అధ్యక్షులు పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగుతుందన్నారు. పార్టీ ప్రకటించిన సీట్లలో ఎటువంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కూటమి పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ సమన్వయానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా అదే రకంగా ఈ నాయకుల యొక్క పర్యటనలు ఎట్లా చేయాలి ఏంటి ఎన్ని మాకున్న 6 పార్లమెంట్లు, ఈ 10 అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటనలో ముఖ్య నాయకుల యొక్క జాబితా తయారు చేయడం, ఇతర రాష్ట్రాల నుంచి మా ముఖ్యమంత్రులు, అలాగే ఆల్ ఇండియా అఖిల భారత స్థాయిలో నాయకులు, ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్స్ కూడా ప్రయత్నం చేస్తాం. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు 1వ వార్డులో ఈ నియోజకవర్గం అభ్యర్థి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శనివారం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ముఖ్యంగా ప్రజా మన్ననలు పొందిన పథకాలను మళ్లీ యథావిధిగా అమలు చేసేందుకు జగనన్నకు అండగా ఉండాలని కోరారు. ఇవాళ గడప గడపకి ప్రచారం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సరే జగనే మాకు కావాలి, జగనే మాకు ఉండాలి, ఆయన వచ్చిన తర్వాతే మాకు ఇన్ని పథకాలు ఇన్ని పనులు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఒకే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పుడు సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచి ఎవరో గడప దాటకుండా ప్రతి ఒక్కళ్ళకి పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ఇన్ని పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు ఉండాలి, మేము సిద్ధంగా ఉన్నాం. రేపు మే 13వ తారీఖున ఎలక్షన్స్కి 2 ఓట్లు కూడా మేము ప్యాన్ గుర్తుకి నొక్కి మా రుణం తీర్చుకుంటాం. ఇంకేదంటే మాకు 137 సార్లు ఆయన బటన్ నొక్కారు, మేము 2 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మనసుతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మేము జగనే ఉండాలి, మళ్ళీ రావాలి, ఆ పరిపాలనే కావాలి. ఈయన వెంట పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, నాయకులు నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, పైబోయిన యేసుబాబు, ఎస్వి జాకబ్ బాబు, లారెన్స్ జాన్సీలు పాల్గొన్నారు.
ఉత్తుత్తి పథకాలు కాకుండా నిజమైన అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ఈ కూటమి తణుకు నియోజకవర్గ అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిధిలోని 10వ వార్డులో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సామాజిక బాధ్యతగా వృద్ధులకు, వికలాంగులకు, మరికొన్ని రంగాల పేదలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూటమి తీసుకున్న నిర్ణయానికి విశేష స్పందన వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంతకు ముందు మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్మిల్ రాధాకృష్ణ వివరించారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసినట్టు ఆయన విశ్లేషించి తెలిపారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని తణుకుకు సంబంధించి సైకిల్ గుర్తుకు, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కమలం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకుపట్నం 10వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వారందరికీ కూడా ప్రయోజనాలు చేకూరుతాయో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తణుకు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను కూడా స్థానికంగా విడుదల చేయడం జరిగింది. 9 అంశాలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా ఒక భరోసాను కల్పించే విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నేను గెలిచి ఈ నియోజకవర్గంలో చేపట్టబోయేటటువంటి హామీలని స్పష్టంగా ఒక మేనిఫెస్టో రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో జిల్లా ఆసుపత్రిని ఇక్కడ శాంక్షన్ చేస్తే దానికి పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం చేసి దానికి సౌకర్యాలు లేక ఈరోజు దాన్ని జిల్లా స్థాయి సేవలను అందించలేకపోతున్నటువంటి ఆసుపత్రిని జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి రాబోయే రోజుల్లో పూర్తిగా మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మి వెంకన్నబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చిట్టూరు సాయిబాబు, షేక్ సురా సాహెబ్, నాయకులు నల్ల భాస్కర్ రావు, నాయుడు శివనాగరాజు, తోట ఏసులు ఉన్నారు. అలాగే రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల్లో పార్టీ నాయకులతో కలిసి పర్యటించి ఓటేయమని అభ్యర్థించారు. తమ ప్రభుత్వం వస్తే జరిగే మేలును ఆమె వివరించి ప్రజలను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు కుప్పాల ఇందిరాదేవి, నాయుడు లావణ్య, బావిశెట్టి శ్రీదేవి, తణుకు రేవతి, గండి రామకృష్ణ, తమరాపు రమణమ్మ, తాతపూడి మారుతిరావు, స్థానిక నాయకులు బావిశెట్టి వెంకట సుబ్బారావు, గూడవల్లి విజయలక్ష్మి, ఆకుల వెంకటేశ్లు పాల్గొన్నారు. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. నా అన్న వాళ్ళు ఎందరున్నా తలకొరివి పెట్టేందుకు ఎవరూ రాకపోవడంతో శనివారం మరణించిన గుర్తు తెలియని ఒక వ్యక్తికి తణుకు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయ సమీపంలో ఉన్న గోసని కాలువ పక్కన పడి ఉన్న ఒక యువకుని మృతదేహం సమాచారాన్ని పోలీసులు అందించడంతో ఉందుర్తి సంస్థ కార్యకర్తలు ముందుకొచ్చి దహన సంస్కారం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సంస్థ అధ్యక్షులు ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మందపల్లి రాకేష్, సిరా కార్తిక్, మామిడి తేజ, కారుమంచి హ్యాపీలు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతోత్సవాల్లో భాగంగా శనివారం తణుకు మండలం తేతలి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు పలువురు యువకులు రక్తదానం చేశారు. అలాగే అంబేద్కర్ రమాబాయి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, ఏఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిషత్ 2వ నెంబర్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను, ఇందుకు సంబంధించిన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అరిగల రాజేష్ మాట్లాడుతూ అంబేద్కర్ మాదిరిగా బాలబాలికలు ఉన్నత విద్యను అభ్యసించి అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు కారుమంచి యోహాన్, అంబేద్కర్ యూత్ సభ్యులు సరెళ్ల సతీష్, మద్దెల యేసు, బయ్యే రాజేష్లు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 13వ వార్డు నుండి 25వ వార్డులకు చెందిన 3 పార్టీల బూత్ స్థాయి ఇన్ఛార్జీలతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పోలింగ్ కు కేవలం ఇంకా 30 రోజులు మాత్రమే ఉందని, ప్రతి గంట విలువైనదిగా ప్రతి కార్యకర్త భావించాలని అన్నారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని చెప్పారు. అలాగే కార్యకర్తలు వారి వారి బూతుల్లో ఉన్న అన్ని ఓట్లు పోలయ్యే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యవస్థ మీదే ఆధారపడిన పార్టీ వైసీపీ పార్టీ. ఒక కార్యకర్త కూడా ఈ రోజు వాళ్ళతో లేడు. ఇవాళ మనం అలాగని మనం నిర్లక్ష్యంగా ఉంటే రేపు ఇబ్బంది పడతాం. ఇవాళ ఎలక్షన్ చేసేది మేం కాదు, మీరే. కానీ ఈ ఎలక్షన్ లో ముఖ్య పాత్ర పోషించేది ఈ వార్డు ఇన్ఛార్జీలు, కస్టర్ ఇన్ఛార్జీలు, అలా బూత్ ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు, వీళ్ళే ముఖ్యం. ఈ ఎలక్షన్ కి ఏదైతే ఆఖరి గంట వరకు, ఆఖరి నిమిషం వరకు మనం ఆ బూత్ దగ్గర ఉండి ఎన్ని ఓట్లు పోలేని, ఎంతమంది రాలేదు, దాంట్లో మన ఓట్లు ఎవరైనా వేసారని కూడా గమనించవలసిన బాధ్యత మనకు ఉంది. ఇదివరకులా కాదు, ఇప్పుడు అంతా క్లియర్ కట్ గా మన దగ్గర పిలిచి ఉంది. ఎన్ని ఓట్లు ఎవరు పడతా ఉన్నాయి, ఎవరు మన మనుషులు, ఎవరు బయట మనుషులు కూడా తెలుసుకునే అవకాశాన్ని ఇవాళ మనం ఎంక్వైరీ చేసిన మన ఏజెంట్లు కానీ మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ లో ఉంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో మన దగ్గర కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ మనం తయారు చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఉమ్మడి కష్టంతో ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి ఈతకోటి తాతాజీలు పాల్గొన్నారు. నూతన విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి విద్య అయిన 4వ తరగతి నుంచి 5వ తరగతిలోకి చేరేందుకు విద్యార్థులు విధిగా స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష వ్రాయాల్సి ఉంటుందని తాడేపల్లిగూడెం డివిజన్ విద్యాశాఖ అధికారి వి హనుమ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం నియోజకవర్గంలో 16 పాఠశాలలు ఎంపిక చేశామన్నారు. ఈ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాడేపల్లిగూడెం మండలంలో 650, పెంటపాడు మండలంలో 400 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా ఈ పరీక్షకు కావాల్సిన ప్రశ్న పత్రాలను ఆయా పాఠశాలకు శనివారం పంపించామని ఎంఈఓ వివరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.